వర్మ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికి నమస్తే నమస్కారం. కృష్ణాంజనేయులు గారు. ఏంటి చాలా కాలం నుంచి మనం ఈ రాజకీయ నాయకుల తీరు చూస్తున్నాం, వీళ్ళ మాటలు చూస్తున్నాం. ములాఖత్తుకెళ్ళినా, లేకపోతే ఒక విందుకెళ్ళినా, లేకపోతే ఒక ఫంక్షన్‌లకి వెళ్ళినా మాట్లాడే తీరులో ఎక్కడా మార్పు ఉండట్లేదు. ఎందుకు ఈ రకంగా మాట్లాడే పరిస్థితికి వస్తుంది? తప్పులు చేస్తే అది వేరే రకంగా చూడొచ్చు, లేకపోతే తప్పు జరిగిందని చెప్పొచ్చు. కానీ బెదిరింపులు, హెచ్చరికలు అసలు నలిగిపోయేది ఎవరు? మనం క్యాడర్‌కి ఏం మెసేజ్ ఇస్తున్నాం? వర్మ గారు, మీ సుదీర్ఘమైనటువంటి ఇంట్రో దాదాపుగా అన్ని అంశాలని మీరు చర్చకి పెట్టారు. చాలా మంచి ప్రయత్నం కూడా. ఇది మంచిదే. మీరు ఒలువలు విలువల దగ్గర నుంచి అన్నీ కూడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అనే దాని మీద చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక సందేశం కూడా మీరు ఇచ్చారు. మంచి ప్రయత్నం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అని అంటే, రాజకీయ పార్టీలు గెలిచినా ఓడినా సరే ఆయా రాజకీయ పార్టీలు విలువలు, అదేవిధంగా లేకపోతే ప్రజాసేవ, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఎప్పుడూ వదిలేసేయండి. రాజకీయ పార్టీలు వదిలేసేసి వాళ్ళు ఇష్టారీతిన ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే ఒక కింది స్థాయి కార్యకర్తలు ఇష్టారీతిన తిట్టుకునేటువంటి భాషలు ఉన్నాయో, ఆ భాషలను ఈ రోజున నాయకులు కూడా మాట్లాడేటువంటి స్థితికి రాజకీయాలు దిగజారినటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డికి ఏం పరిమితం అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమో అందరూ ఎవరైనా ఇదే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా తప్పే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా తప్పే. ఇంతకు ముందు వాళ్ళు మేము కడ్డాయలని మేము నడిపిస్తాం, బట్టలు చేస్తాను వాళ్ళన్నా తప్పే, వీళ్ళన్నా తప్పే, ఎవరన్నా తప్పే. ఇక్కడ సమస్య ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డికిన ఈ విధంగా జైలుకి వెళ్ళి ఆయన ములాఖత్ చేసి బయటకు వచ్చి ఈ స్థాయిలో గిన మాట్లాడకపోతే, అంటే ఈ భాష, అంటే ఈ టెంపోని గిన మెయింటైన్ చేయకపోతే మా కార్యకర్తలకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వలేను అనేటువంటి ఒక ఫీలింగ్లో రాజకీయ నాయకులు పడిపోయారు. ఇది సమాజానికి జరిగేటువంటి నష్టం. వైసీపీ కార్యకర్తలు బాగానే వింటారండి. అయ్యో మా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే మామూలుగా మాట్లాడట్లేదు, ధైర్యంగా చెప్తున్నాడు, అది ఇది అని చెప్పి అని అనుకుంటారు వాళ్ళ వరకు. నీకు వైసీపీ కార్యకర్తల వరకు నువ్వు ఉంటే నువ్వు రేపు పొద్దున ప్రజల ఆమోదం నీకు లభించదు కదా, వాళ్ళ వరకు సరిపోరు కదా. నీకు ఎంతో కొంతమంది ప్రజలు ఓట్లు వేసినా నీకు 40% ఓట్లు వచ్చినాయి, వచ్చింది 11 సీట్లు, నష్టపోతావు కదా. నీ ఎదురుకున్న వైసీపీ కార్యకర్తలు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి నువ్వు బజారు భాష మాట్లాడావు అనుకో, వాళ్ళతో నీకు వచ్చి ఒరిగేదే ఉంటది, వాళ్ళు నీ దగ్గరే ఉంటారు. నువ్వు సామాన్యమైనటువంటి ప్రజానికానికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళ మెప్పు పొందటానికి ఒక ప్రయత్నం చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఇది ఓడిపోయిన తర్వాత అదుపు తప్పి మాట్లాడేటువంటి మాటలుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మొత్తం జైళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో, జైళ్ల యాత్ర తీసుకునేటువంటి క్రమంలో అతను ఒక సందేశం ఇవ్వాలనేటువంటిది అతని ఉద్దేశం. ఏంటి అని అంటే, మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఏదైనా సరే ఆపదొస్తే నేను ఉంటాను అనేటువంటిది. ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ విషయాన్ని వదిలేశాడు. కార్యకర్తల గురించి, నాయకుల గురించి, పార్టీ గురించి మొత్తం వదిలేశాడు. వదిలేసేసి తను తన చుట్టూ ఉన్న 5గురు ఆ సంపాదన కానీ వ్యవహారం కానీ అంతా అదే వాళ్ళే చేసుకున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. మొన్న కూడా 2.0 ఒక ఉద్దేశం అదే, నేను మిమ్మల్ని పట్టించుకుంటాను అని చెప్పి వాళ్ళని ప్లీజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద పోలేడు కదా. ఇంకోటి కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డే వెళ్ళాలి ఏదైనా సరే. ఇప్పుడు ఆ పార్టీని కనీసంగా కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు లేడు. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు లేకుండా చేశాడు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి. తనొక్కడే ఉండేవాడు. తనకి చుట్టూ ఉండే సంపాదించుకునే వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే 5గురు, వీళ్ళు తప్ప అసలు ఏ నాయకుడు లేరు. ఏ నాయకుడు లేకుండా పార్టీని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా అతను మాత్రమే వెళ్లాల్సి వస్తుంది. ఇక ఇక వంశీ ఆయన స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఆయన ఏంది వ్యవహారం ఏంటంటే, ఆయన స్వతంత్ర సమరయోధుడు కాకపోయినా, ఆయన రౌడీ అయినా, దౌర్జన్యాలు చేసినా, దాష్టికాలు చేసినా వంశీకి సపోర్ట్ చేయటం అనేటువంటిది అనివార్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్. ఇక అంతకన్నా ఆప్షన్ లేదు. వంశీ ఏమేం చేశాడు, ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రుల దగ్గర అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇప్పుడే కొత్తగా జనానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలుగుదేశం పార్టీ కూడా. వంశీ ఏ విధంగా 16 కేసులు లేని చాలా ఉన్నాయి. ఆ నెటోరియస్ క్రిమినల్ ఏ విధంగా ఆయన దాడులు దాష్టికాలు చేశాడు, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు. ప్రజల్లో ఏ విధమైనటువంటి సానుభూతి వంశీ మీద లేదు.
జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా సరే సామాన్యమైనటువంటి ప్రజల్లో వంశీని ఏదో వేధిస్తున్నారు ప్రభుత్వంలో వాళ్ళు ఇవన్నీ కూడా ప్రజల్లో ఏం పనిచేయదు. కానీ ఒక ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రయత్నం ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ అని అంటే కమ్మ సామాజిక వర్గము నాయకులు ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అభివృద్ధి చెందినా ఇంకోటి చేసినా ఊరుకోరు వీళ్ళు. ఆ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అదే విధంగా వాళ్ళ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తారని అన్ని కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీకి వల్ల మీకేం ఉపయోగం లేదు, వాళ్ళిద్దరికే ఉపయోగం అనేటువంటి ఒక ఆ స్ప్లిట్ తెచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశాడు. అది కూడా రాజకీయ వ్యూహంలో భాగమే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. అయితే ఇక్కడ నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చలు ఉంటాయి. కొడాలి నాని కావచ్చు, లేదా పేర్ని నాని విషయాలు నేను అనుకుంటాను. పేర్ని నాని వాళ్ళ ఎపిసోడ్ ముగిసిందండి ఆల్రెడీ. వాళ్ళ ఇంకా అరెస్టులు ఏమి లేవు. ఎందుకు అని అంటే పేర్ని జయసుధ అనుకుంటా వాళ్ళ సతీమణి, ఆవిడ మీద కేసు పెట్టారు, ఆవిడ బెయిల్ తెచ్చుకున్నారు. అదేవిధంగా పేరుని నాని మీద కేసులు పెట్టారు, ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ రానప్పుడు వాళ్ళని ఏమో అరెస్ట్ చేయలేదు. కాబట్టి అసలు ఎవరు ఎలా ఏం సహకరించారు ఇవన్నీ సెకండరీ. కొడాలి పరిస్థితి ఏంటి? వంశీకి చాలా ఆప్తమిత్రుడు కదా కొడాలి, ఖచ్చితంగా అక్కడికే ఈయన వెళ్తాడని జరుగుతున్న ప్రచారం. ఈ రోజు కొడాలి నానిగారు ఎంట్రీ ఇచ్చారు. ఆయన చెప్పాడు కదండి, ఈ రోజున చాలా క్లారిటీగా మీడియాకి చెప్పాడు. కేసులు పెడతారు, వంశీ మీద పెట్టారు, నా మీద కూడా పెడతారు, 3 కేసులు కాదు 30 కేసులు కూడా పెడతారు, ఏమైతుంది వెళ్తాము బెయిల్ తెచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతకన్నా ఏం చేయగలరండి? నేనేం అడుగుతానంటే, కొడాలి నాని అనేటువంటి అతని మీద అతను చంద్రబాబు నాయుడు తిట్టాడు, నారా లోకేష్ తిట్టాడు, వాళ్ళిద్దరు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని తిట్టాడు. ఓకే, అవి కాదు కదా కేసులు. ఈ కేసులు కావాల్సినటువంటి ఇప్పుడు వరకు 8 నెలల్లో కొడాలి నాని మీద అయ్యా నువ్వు క్యాసినో నడిపావు, లేదు అని అంటే నువ్వు ఈ బియ్యం కుంభకోణానికి సంబంధించిన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండి ఫలాని ఇన్ని కోట్ల కుంభకోణం చేశావు, వీటి మీద ఏమైనా కేసులు నమోదు అయినాయా? ఆ కేసుల్లో ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఇది కీలకమైనటువంటి అంశం అండి. అంతేగాని నువ్వు వాలంటీర్ని బెదిరించావు, కొడాలి నాని వాలంటీర్తో కేసులు పెట్టించారు, ఏమైంది? ఏం కాలేదు కదా. నేను అనేది అరెస్ట్ చెయ్యొద్దు చెయ్యాలి అని మనం కాదని చెప్పాల్సింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి అందరిని అరెస్ట్ చేయాలి. తప్పులు ఎవరు చేశారో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరినీ ఖచ్చితంగా అరెస్టు చెయ్యాల్సిందే. తప్పులు చేసినటువంటి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఆ నిలబెట్టేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం వైపు నుంచి ఆ సరైన రీతిలో ముందుకు వెళుతుందా లేదని అసెస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వమే. ఓకే లక్ష్మణ్, ఏంటి బట్టలిప్పే కార్యక్రమాలు పెట్టారు, కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందా 8 నెలల్లోని? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. వర్మ గారు వాయిస్ వినపడుతుందండి? మాట్లాడండి సార్. ఈ రోజున మనం చూసాం, రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతూ ఉంది. శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో టోటల్గా శాంతి భద్రతలు అనేవి అటుకెక్కినాయి, ఫెయిల్యూర్ అయింది కూటమి ప్రభుత్వం. ఇది సాక్షాత్తు మరి డీసీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. ఆయన ఒక పిఠాపురం సభలో మాట్లాడారు. ఇది మనందరికీ తెలిసిందే, శాంతి భద్రతలు సరిగ్గా రాష్ట్రంలో నడవట్లేదని. ఆ కోవకు వస్తే మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని డే 1 నుంచి అధికారంలోకి వచ్చినటువంటి డే 1 నుంచి కూడా ఏ రకంగా అయితే మరి అక్రమ కేసులు బనాయించి కక్షపూరితంగా వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు హింసించే కార్యక్రమాలు ఏవైతే చేసే ఉన్నారో మనందరం గమనించాం. ఈరోజు చూస్తే వల్లభనేని గారు వంశీ గారు విషయం వస్తే, గతంలో ఎప్పుడైతే 2023 ఫిబ్రవరి 23 తారీఖున మరి పట్టాపి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడాడండి? ఇదిగో వల్లభనేని వంశీ, నువ్వు ఒక పిల్ల సైకోవి, నేను గన్నవరం వస్తా, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, ఏం పీక్కుంటావో పీక్కో, రేపే వస్తా అని చెప్పి రచ్చుకొట్టి వాక్యాలు చేసి ఇంకా ఇంతకన్నా బలంగా మాట్లాడాడు పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి. మరి ఆ మరుసటి రోజు ఆయన గన్నవరం వెళ్ళాడు. గన్నవరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే మరి టీడీపీ క్యాడర్ అంతా కూడా కూడగొట్టుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి, ఇగో వంశీ, నేను ఈ నియోజకవర్గం నుంచి తరివేస్తూ ఉన్నాం, ఈ నియోజకవర్గంలో నువ్వు ఉండడానికే లేదు, ఈ నియోజకవర్గంలో నీకు
మరి ఏ బతుకు లేకుండా నేను చేస్తానని చెప్పి అక్కడ వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంతా రచ్చగొట్టింది ఎవరు? మరి పట్టాభి కాదా? ఏంటి టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టుకున్నది టీడీపీ వాళ్ళ? ఫిబ్రవరి 19వ తారీఖున కాదు ఒక్క నిమిషం, నాకు చిన్న క్లారిఫికేషన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టుకున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ గన్నవరంలోని. నాకు ఇప్పుడు వరకు ఇది క్లారిటీ, ఇది నేను వాళ్ళేమో అనుకుంటున్నాను, మీ శ్రేణులేమో అని. కాదా సార్? మీకు క్లారిటీ ఇస్తాను సార్. ఇక్కడ పార్టీ ఆఫీస్ ని తగలబెట్టలేదు. పార్టీ ఆఫీస్ ని, అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అక్కడికి వెళ్ళి దాడి చేసిన విషయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కూడా సంబంధం లేదు. మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఫిబ్రవరి 19వ తారీఖున జరిగితే ప్రెస్ మీట్ పెడితే 20వ తారీఖున ఆయన గన్నవరం వచ్చాడు. 21వ తారీఖున అక్కడ జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో టీడీపీకి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మధ్య జరిగినటువంటి గొడవ, ఆ గొడవల్లో ఇక్కడ 22వ తారీఖున పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారని చెప్పి వీళ్ళే క్రియేటివేట్ చేశారు. ఆ పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే టీడీపీకి, జనసేన పార్టీ, బీజేపీకి అనుకూలం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేకరించారు. బీజేపీ కూడా ఈ ఘటనలో పాల్గొందా? టీడీపీ కార్యాలయం తగలబెట్టడంలో ఇక్కడ నేను ఎందుకన్నానంటే వీళ్ళు కూటమి కడతారు, పొత్తు పెట్టుకుంటారన్న విషయం ముందు జనసేన పార్టీ క్యాడర్కి కానీ, బీజేపీ క్యాడర్కి కానీ, నాయకులకి కానీ అందరికీ తెలుసు. ఇది ఇంటర్నల్ గా జరుగుతూ ఉంది. మీరు జరగలేదు అనుకోకుంటే పొరపాటు. ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడి వెళ్తా ఉన్నారనే విషయం 2020లోనే పవన్ కళ్యాణ్ గారు బహిర్గతం చేశారు. ఇది ఆల్మోస్ట్ జనసేన వాళ్ళేం పాపాలు చేసుకున్నారు అధికారులు, పోలీసులని? ఇప్పుడు వీళ్ళు బట్టలే ఓడదీయలేదు కదా మీ హయాంలో ఉన్న అధికారులకు, వాళ్ళకి ఈయన ఎందుకు ఓడదీస్తానంటున్నారు? వర్మ గారు, మేము ఎందుకు అనవలసి వచ్చిందంటే అక్కడ ఒక జరిగినటువంటి సంఘటనలో మరి మీరు అన్నట్టుగా పని ఇద్దరు ముగ్గురు లేదా ఒక 5 మందో 10 మందో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు మా వంశీ గారిని మీరు తిట్టారని కోపంతో, ఆయన ఉంటే అభిమానంతో మరి పార్టీ ఆఫీస్ ద్వారా వెళ్ళిన కుర్రలతో వెళ్ళారు అనుకోండి, వాళ్ళ మీద కేసులు బనాయించారు కదా మా ప్రభుత్వంలో. మేము ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళ మీద కూడా, ఇరు వర్గాల మీద కూడా కేసులు బనాయించినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే కాదు సార్. టీడీపీ ఎమ్మెల్యే విషయం మాకు తెలుసు సార్. టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఏం చేశారు? కాదు, ఏం చేశారు? అఫీషియల్ తీసుకున్నారా? ఎక్కడికి వచ్చారు సార్? వైఎస్ఆర్ పార్టీలోకి ఆయన ఒక సపోర్ట్ చేశారండి. మరి జనసేన పార్టీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, రాపా వరప్రసాద్. అలాగే వాళ్ళ సపోర్ట్ గా మా వైఎస్ఆర్ పార్టీగా ఆ రోజున సపోర్ట్ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆ వర్మ గారు, ఎక్కడ కూడా ఆ విషయంలో గన్నవరంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దాడి విషయంలో మరి వంశీ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన నిరికించారు కదా. ఆయన మీద 71 అక్యూజ్డ్ గా పెట్టి ఆయన్ని తీసుకెళ్లారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్, ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పిన వాంగ్మూలం ఏంటండి, ఆయన సాక్షాత్తు జడ్జి దగ్గరే, అయ్యా నేను వంశీ గారిని ఆ సంఘటనలో నేను చూడలేదు, ఆయనకి నేను ఆ సంఘటన జరిగినప్పుడు ఆ ప్రదేశంలో నేను లేను, నేను బయటికి వెళ్ళిపోయాను, సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవన్నీ ఉన్నాయంటున్నారు కదా, కిడ్నాప్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. నేను అదే చెప్తాను సార్, మీ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే మీ మీడియా ఛానల్ కి ఇచ్చి మీరు వేయొచ్చు కదా, మీరు లైవ్ లో చూపించవచ్చు కదా అన్న. అదేంటి ఒకసారి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే దాని విషయంలో ఉన్నారు, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో వల్లభనేని వంశీ గారు కనబడ్డారని మీరు ఎందుకు ప్లే చేయలేదు సార్? ఒక్క నిమిషం లక్ష్మణ్, నీ కోరిక నెరవేర్చే ప్రయత్నం ఒకసారి విజువల్స్ చూడు. చాలా వైరల్ అవుతున్నాయి. సరే ఓకే, ఏమైంది అన్నది కోర్టు తీసుకుంటుందిలే, తర్వాత అంశం చూద్దాం. సరే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. విజయ్, ఎందుకు మీ పార్టీ కార్యాలయాలు మీరే తగలబెట్టుకొని ఈ రకమైన చేష్టలు చేస్తున్నారు? అంటే కూటమికి అధికారం ఇచ్చింది ప్రజలు, ఎందుక ఇంత అన్యాయాలు, ఇంత దారుణాలు చేస్తున్నారు? మీకు ప్యానల్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వంశీ గారు ఏ నేరం చేయలేదని చెప్తున్నారా,
లేదా నేరం చేశారు, ఎందుకు నేరం చేశారో వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? నాకు అర్థం కాని సమస్య అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చక్కగా పేపర్ పెట్టుకొని ఆ రోజు ఏ విధంగా గొడవ జరిగింది, పట్టాభి అనే అతను రెచ్చగొట్టాడు కాబట్టి మా వాళ్ళు రెచ్చిపోయారు, వంశీ గారిని ఇబ్బంది పెట్టారు, అందుకనే వంశీ గారి ఆధ్వర్యంలో 100 మంది వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టారు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. పట్టాభి రెచ్చగొట్టడం వల్ల మాత్రమే ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వంశీ గారిని మరొకసారి ఇరికించి వెళ్ళారు తప్ప వేరే సందర్భం నాకు అక్కడైతే ఏం కనపడలేదు. ఇవాళ లక్ష్మణ్ చెప్పినా అదే మాట చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా అదే మాట చెప్తా ఉన్నారు. సరే, నేరాన్ని వారు ఎందుకంటే దాస్తే దాగేది కాదు కదా, దొంగతనం బయట వాళ్ళందరూ వాళ్ళే చెప్పుకున్నారు. ఇక నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బల్లి దుర్గాప్రసాద్ గారని తిరుపతి ఎంపీ అండి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ. ఆయన కరోనా సమయంలో చనిపోయారు. ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినటువంటి పరిస్థితి ఉందా? ఆ చనిపోయిన కుటుంబానికి ఎంపీ టికెట్ ఇచ్చారా? ఒకటి. రెండోది, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడే కదా గురించి మాట్లాడండి. కోరగంటి అనిల్, అనేక రోజుల నుంచి జైల్లో ఉన్నాడు కదా. మీరు ఎంతవరకు కూడా వినండి లక్ష్మణ్ గారు, వినండి పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, రాసుకొని మాట్లాడండి. సరే విజయ్ ఏంటి హెచ్చరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఒక నిమిషం లక్ష్మణ్, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాట్లాడలేరు, మ్యూట్ చేసుకునే వరకు తీసుకురావద్దు. వినండి, నేను ఇస్తున్నాను కదా, నేను సమయం ఇచ్చాను. అరే ఒక నిమిషం, ఫస్ట్ మీకే సమయం వినాలి. లక్ష్మణ్ క్రాస్ చెక్ చేస్తే మ్యూట్ చేస్తాను. మీరు పెట్టిన సబ్జెక్ట్ ఏంటి? టైం వేస్ట్. నేను చెప్తాను. విజయ్, బట్టలు కూడా తీస్తామంటున్నారు, అధికారులకి హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మీరు చేసిన తప్పులే ఆ కాన్ఫిడెన్స్ కారణం అని జరుగుతున్న ప్రచారం. మరొక వైపు రైటు లెఫ్ట్ పేర్ని నాని కొడాలి నాని ఇక కాసుకుందాం అన్నట్టుగా సవాల్ విసురుతున్నారట. సార్ ఇక్కడ నేను ఒకటి అది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు టైం వేస్ట్ పాయింట్లోకి వచ్చేయండి. పాయింటే సార్, ఇప్పుడు వంశీ గారిని పరామర్శించే టైం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ పార్టీకి సంబంధించిన దళిత ఎంపీలు చనిపోయినప్పుడు కానీ, మీ పార్టీకి సంబంధించిన బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని కానీ ఎందుకు పరామర్శించలేదు అనేటువంటిది నా ప్రశ్న. రెండోది మీరు ఏదో పోలీసులు సెల్యూట్ అని చెప్తా ఉన్నారు. మరి పోలీసుల్ని ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఎవరు? వాయిస్ రావట్లేదు. సరే, మీ అందరికీ తెలిసిందే, మన ఇతను సీదిరి అప్పలరాజు ఏ విధంగా పోలీసుల్ని తిట్టాడు, పేర్ని నాని ఏ విధంగా పోలీసుల్ని తిట్టాడు. ఇక పోలీసులకి గౌరవం సంగతి వీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వంశీ గారు నేరం చేశారని ఒకటి ఒప్పుకుంటున్నారు. రెండోది, ఆ నేరం చేసినటువంటి వంశీ గారిని అరెస్ట్ చేయడం తప్పు, ఆ నేరాన్ని ఎవరు కూడా కేసులు పెట్టకూడదు, వారిని స్వేచ్ఛగా వదిలేయాలి, వదిలేయకుండా అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో గుట్టలోడు తీపిచ్చి వాళ్ళని శిక్షిస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమేనా ప్రజాస్వామ్యంలో? వంశీ గారికి దేని మీద బెయిల్ మనం మాట్లాడే మాట సభ్య సమాజం హర్షిస్తుందా? ఇందాక ఒక చక్కని మాట చెప్పారు కృష్ణ, ఒక మంచి మాట చెప్పారు. మనం ఒక నిమిషం టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి, ఇస్తున్నాను కదా నేను. రాసుకోండి, సరే మీరు రాసుకోండి, అప్పుడు కౌంటర్ ఇవ్వండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, టైం వేస్ట్ కదా. కృష్ణ అన్న ఒక మంచి మాట చెప్పారు. మనతో ఉండ ఈ అల్లరి చిల్లరి బ్యాచ్ ఎలాగూ ఉంటది, మనకి దూరంగా ఉన్నటువంటి న్యూట్రల్ జనాల్ని మనం ఆకర్షించడమే రాజకీయ నాయకుడి యొక్క పని. అటువంటి పని చేయకుండా ఈ విధంగా మాట్లాడటం చాలా తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు మనం ఆ స్థాయికి వెళ్ళాం, ప్రతిపక్ష హోదాని మనం బతిమలాడుకొని తెచ్చుకున్న అడిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చామనేటువంటిది వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోకుండా బెదిరించేదాన్ని ఒక జగన్మోహన్ రెడ్డే కాదు. మీరు చూడండి, మొన్న విడుదల రజనీ మాట్లాడినా ఇదే మాట మాట్లాడుతుంది, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినా. అంటే పార్టీ మొత్తం కూడా ఒక స్క్రిప్ట్ బేస్డ్ గా పై నుంచి కింద వరకు కూడా అధికారులను బెదిరించి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే సహజంగా ఎవరైనా ఏం చేస్తాం, కోర్టుకు వెళ్తాం, లాయర్లు వెళ్తాం. కానీ పోలీసుల పైన ఒత్తిడి పెంచడం కోసం ఇది ఒక టాక్టిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డీజీపీ దగ్గరికి వెళ్తారు. డీజీపీ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళేదో ఇవ్వబోతున్నారు. ప్రతి చోట కూడా అండి, నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఇష్యూ జరిగితే విజయ్ వెయిట్ ఇస్తాను. కీర్తన గారు,
ఏంటి టీడీపీ ఆఫీసు కార్యాలయం దగ్ధంలో మీ పాత్ర కూడా ఉందట? ఇప్పుడు వరకు కూడా నా బయటికి పాత్ర రాలేదా కాదు సార్, ఏమీ? నా పాత్ర కాదు సార్, మీరు నా పాత్ర అని అదే చెప్పారు. మీ మళ్ళీ పాత్ర thumbnail మీది వేరేగా జనసేన పోతుంది. పాత్ర అండి. మీ పాత్ర ఎందుకు ఉంటుంది? మీది గన్నవరం కాదు కదా. ఏమో మా లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడినప్పటి నుంచి అక్కడ ఫీజులు పోతున్నాయి. అసలు లక్ష్మణ్ రెడ్డి నిజంగా కాదు ఈ ఆయన. రోజు మీరు రెడ్డి చేసి కండి వైసీపీ కండు అంటే అందరూ రెడ్లే మీకు. లేదు సార్, ఇన్ని రోజులు ఆయన మీద కొంచెం కన్సర్న్ ఉండే. ఈ రోజు ఖచ్చితంగా ఆయన వైసీపీ అధికార ప్రతినిధి అని అయితే నిజంగా ఆయన్ని ఒప్పుకుంటున్నాను సార్. ఇన్ని రోజులు ఆయన్ని నేను నమ్మలేదు, కానీ పాపం జనసేన ముసుగులో ఉన్న పూర్తిగా మారిన వైసీపీ ఏమో చంద్రముఖి అనుకునేవాడిని. అంటారా? ఈ పూర్తిగా రోజు మారిన ఖచ్చితంగా చంద్రముఖి. విజయ్ గారు మీరు నమ్మాలి. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆయన పడుతున్న తాపత్రయం నిజంగా ఆయనకు నిజంగా అవార్డు ఇవ్వాలి. ఆయన్ని అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేసుకోవాలి వైసీపీ పార్టీ. జోక్స్ అపార్ట్ సార్, అందరికీ నమస్తే. అలాగే 99 వీక్షకులకు కూడా ఫస్ట్ డీటెయిల్ గా ఒక డిస్కషన్ నేను లక్ష్మణ్ గౌడ్ గారితోనే మాట్లాడాలనుకుంటున్నాను సార్. టు బి ఫ్రాంక్, మనం మాట్లాడాలంటే ఏంటండి లక్ష్మణ్ మీరు గారు రెడ్డి ఇంతవరకు అంటారు, గౌడ్ అంటారు, ఇంక మీ ఇష్టం వచ్చినట్టు అంటారా? అతని పేరు లక్ష్మణ్ అనే పిల్లండి, పోనీ ఎందుకు ఇప్పుడు అది? ఫోన్లేండి సార్. సరే ఓకే సార్. లక్ష్మణ్ గారు, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఇది జనసేన టీడీపీ బీజేపీ కుట్ర చేసి వైసీపీని ఇరికిస్తున్నారు అని మీరు అంటున్న మాట, ఇంతవరకు మీ వైసీపీ క్యాడర్ లో ఎవరు ఈ వర్డ్ అయితే యూజ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీ నోటి వెంట నేను విన్నాను. అప్పుడు ఈ 2 years గా మీరు ఏమన్నా నిద్రపోతున్నారా, గాడిదలు కాస్తున్నారా? అప్పుడు ఇదెందుకు మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు 2 years గా? ఫస్ట్ పాయింట్ అది నాకు డౌట్. ఆ పాయింట్ మీరు రాసి పెట్టుకోండి. ఇన్ని రోజులు గాడిదలు కాస్తున్నారా అంటే, నారాసుర రక్త చరిత్ర, గుండెపోటుతో చనిపోయాడు బాబాయ్ అని చెప్పి చివరాఖరికి ఎట్లా ట్విస్ట్ ఇచ్చినారో, సేమ్ అలాంటి ట్విస్టే ఇది కూడా. ఎందుకంటే మేమే మా పార్టీ ఆఫీస్ తగలబెట్టుకొని మేమే పొత్తు కూడా కుదుర్చుకున్నాం. మీ లెక్క ప్రకారం కుదుర్చుకొని మేమే మా పార్టీల మీద ఆఫీసుల మీద కొట్టించుకొని దెబ్బలు తగిలించుకొని మా కార్లు కాల్చుకొని ఒక మానవహోరం చేసుకునేసి కేవలం వైసీపీని టార్గెట్ చేయడం కోసం చేస్తే కూడా మీరు నిద్రపోతూ గాడిదలు కాస్తూ 2 years సైలెంట్ గా ఉండి ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీరే ఇంటెలెక్చువల్ గా ఈ పాయింట్ ని రైజ్ చేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు, మీ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. అండ్ సెకండ్ పాయింట్, ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఎక్కడైనా ఏ కులపు నాయకుల్ని ఆ కులపు వాళ్ళకి తిట్టించాలి, అమ్మ నా బూతులు తిట్టడం కోసమే పదవులు ఇస్తారు, అదే మెయిన్ క్రైటీరియా కింద మేము మినిస్టర్లను చేస్తాము అనే రాజకీయ ఒడవడి ఎప్పుడైనా మీరు చూసారా? నేను గమనించింది అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కొడాలి నాని గాని, రోజా గారు గాని, పేర్నేని నాని గారు గాని, అనిల్ యాదవ్ గారు గాని, వీళ్ళందరినీ మనం గమనిస్తే కేవలం బూతులు మాట్లాడడం మీద. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు నేను చూస్తున్నాను, కొడాలి నాని గారు ఒక బూతు లేకుండా చాలా ఆ బేస్ అవన్నీ తగ్గించుకొని చాలా భయంగా హుందాగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ హుందా రకమైన మాటలు, ఒక బూతు కూడా కొడక నా అనే మాటలు లేకుండా మాట్లాడిన ఒక్క మీటింగ్ కూడా నేను చూడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు చూశాను. అండ్ అలాగే ఆ బేస్ కూడా తగ్గిపోయేసి చాలా కూల్ గా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. అండ్ ఆయనకు కొంచెం భయం కూడా కనపడుతుంది ఆయన మాటల్లో. సో ఇటువంటి వడవడి కూడా మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే నేర్పించారు. అండ్ ఇంకోటి, రాష్ట్ర రాజకీయాలు కాదు సార్, ఎక్కడా చూడండి ఇంకొక వింత ఏంటంటే, సాక్షాత్తు అధికారులను బెదిరించడం. మీరు ఎక్కడున్నా ఒక ఎస్పీ కాదు, ఒక ఎవరైనా కానీ సప్త సముద్రాల దాటి తీసుకొని వచ్చి మరి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, రాజారెడ్డి రాజ్యాంగాన్ని చూపిస్తాను అని బెదిరిస్తున్నారు. అంటే ఒక అధికారులు సాఫీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి కూడా మీ ప్రభుత్వంలో అవకాశం మీరు కల్పించలేదు. మీరు చేస్తే ఏమో అక్రమ అరెస్టులు కాదు, కూటమి ప్రభుత్వం ఏమో అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్టు, అన్యాయపు అరెస్టు. ఒక మాజీ సీఎంని 52 రోజులు మీరు జైల్లో పెడితే అది అక్రమ అరెస్ట్ కాదు. ఎక్కడికక్కడ జీవోలు తీసుకొని వచ్చి ప్రతిపక్ష నేతల్ని అడ్డు పెడుతుంటే అది అక్రమ అరెస్ట్ కాదు. అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే అది తప్పు కాదు. అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేయనిచ్చకుండా ఎక్కడికక్కడ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వైసీపీ పార్టీ అంటే భయపడేలాగా ప్రతి వ్యవస్థని మీరు నిర్వీర్యం చేశారు. స్టిల్ నౌ మీరు భయం చూపిస్తున్నారు అధికారులకి. మేము మళ్ళీ వస్తే మీ పరిస్థితి ఏంటి? మామూలు వ్యక్తులు మీ గవర్నమెంట్ లో బతకగలుగుతారా? అధికారులు నిజాయితీగా పనిచేయగలుగుతారా? ఒక అధికారిని పట్టుకొని రిటైర్ అవుతారు అనుకుంటున్నావేమో, రిటైర్ అని తీసుకొని వచ్చుకుంటా.
తిరుపతి ఎస్పీని సప్త సముద్రాలు దాటి నేను తీసుకొని వస్తా. ఏ విధంగా సామాన్య కార్యకర్త తెలుగుదేశం జెండానో జనసేన జెండానో బీజేపీ జెండా పట్టుకోవాలనుకుంటాడు? న్యాయంగా ప్రజల పక్షాన పోరాడాలనుకుంటారు సార్. ఇంకొక విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్ అన్నారు వర్మ గారు. కాన్ఫిడెన్స్ కాదు సార్, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మేము ఎవరిని కేర్ చేయమనే ఒక ధోరణి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యక్షంగా మీడియా సాక్షిగా ఇవన్నీ ఎవిడెన్స్ కదా సార్. అధికారుల పైన మీరు ఇలా మాట్లాడుతూ గుడ్డలు ఉడదీసి కొడతాం, ఏం మాటలు సార్ అవి? ఇవి ఎవరైనా ఒక మాజీ పొలిటీషియన్ గా, ఒక మాజీ సీఎం గా ఆయన సమర్థించదగిన మాటలేనా? ఇలాంటి మాటలు మాట్లాడితే అధికారులకు రేపు ఏం విలువ ఉంటుంది సార్? పలాని డిపార్ట్మెంట్ లో పలాని అధికారి వెళ్ళి మీరు తప్పు చేస్తున్నారని ఒక ఎమ్మెల్యేని ఏమని క్వశ్చన్ చేయగలుగుతారు సార్? సాక్షాత్తు సీఎం, మాజీ సీఎం గారే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, పోనీ మీ వ్యవస్థలో మీరు కరెక్ట్ గా ఏమైనా పని చేశారా అంటే అది కూడా లేకోకుండా మీరు తప్పులు చేస్తేనే పనిష్మెంట్ ఇస్తున్నాం. ఈ రోజు ఒక విషయంలో మీరు తప్పు చేసినప్పుడు మేము తప్పులు చేయలేదని ఎవిడెన్స్ చూపించాలి కానీ ఎంతసేపు భయపెడుతూ ఎక్కడికక్కడ గొంతులు అంచివేస్తూ మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అని అధికారులు భయపడి, లేదు మాలాంటి కార్యకర్తలు జెండా మొయ్యాలంటే భయపడి, న్యాయం చచ్చిపోతూ అన్యాయాన్ని గెలిపించడం కోసం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ పనిచేస్తున్నారు. ఈరోజు మీరు చేసిన అక్రమ అరెస్టు తప్పు కాదు, మీరు తెచ్చిన అక్రమ జీవోలు తప్పు కాదు, మీరు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ చేసిన కార్యక్రమాలు తప్పు కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న్యాయబద్ధంగా పరిపాలన చేస్తూ మీరు చేసిన తప్పులను ఎండగడితే ఒకరేమో వచ్చి అరెస్ట్లే చేయట్లేదు, కూటమి ప్రభుత్వం పని చేయట్లేదు అంటారు. అరెస్టు చేస్తే ఇంకొకటి వచ్చి అక్రమ అరెస్ట్ అంటాడు. అంటే వీళ్ళని సద్దు మణిగించడం కోసం మేము రాజకీయం చేయాలన్నా, ప్రజల కోసం చేయాలన్నా? ఈరోజు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్, నిజంగా వైసీపీ పార్టీ అంటే ఎవరికైనా భయం వచ్చేలా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. రోజు అధికారంలో ఉన్నా లేకున్నా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు సార్. టు బి ఫ్రాంక్ ఇది మనం ఒప్పుకోవాలి. ఎవడు కూడా వాడి పని వాడు సక్రమంగా చేసుకొని ఇచ్చకుండా పవర్ ని వీళ్ళ కన్సందర్గా పెట్టుకొని గత ప్రభుత్వంలో చేశారు, ఇప్పుడు భయంతో చేయాలని చూస్తున్నారు సార్. ఇది ఎక్కువ రోజులు సాగదు, ఖచ్చితంగా గమనించాలి వర్మ గారు ఇది. ఓకే, కృష్ణాంజలి గారు. వర్మ గారు చెప్పండి. సో మనం ఇచ్చే మెసేజ్ ప్రస్తుతం చాలా అంశాలు ఉన్నాయి కదా, దీని చుట్టే తిరుగుతున్న నేపథ్యం. ఓకే, వంశీ గారిది ఓ 4-5 రోజులు నడుస్తుంది, మళ్ళీ ఇంకొకరు ఎవరు అరెస్ట్ అవ్వక తప్పదు, మళ్ళీ దాని మీద నడుస్తున్నది. అంటే చర్చలన్నీ పక్కకు పోతున్నాయా? ఈ టైంలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, అవి కూడా ఈ నేపథ్యంలో ఇంకా దుమ్మా కొట్టేస్తున్నట్టేనా? ఒక్కటే అండి, ఈ విషయంలో ఈ అరెస్టుల చుట్టూ వీటి చుట్టూ గిన రాజకీయాన్ని తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే నష్టపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఈ అరెస్టులు జరిగినప్పుడు ఎలాగో వాళ్ళు మాట్లాడతారు అని ఇదే మొత్తం రాజకీయంగా చేసుకోవటం వల్ల వాళ్ళకే నష్టం. ఎందుకంటే 8 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. సూపర్ 6 ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో ఈ ప్రభుత్వం పార్టీలు ఎలా పడుతుంది, ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయలేదు, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రతిపక్ష నేతగా ఆయన మాట్లాడితే, ప్రజల తరపున పోరాడితే అప్పుడు మాత్రమే కనీసంగా ఆయనకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ విషయంలో భవిష్యత్తులో ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇద్దామని ఆలోచన చేసేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రజల తరపున బయట పోరాడాలి, ఆయన 11 సీట్లున్న అసెంబ్లీలో కూడా పోరాడాలి. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కోసం లేదా ప్రతిపక్ష హోదా కోసం ఆయన హైకోర్టులోనూ అట్లా ఇట్లా పోరాటాలు చేశాడు. ఇప్పుడు అది అయిపోయింది. ఇంకా దానికి ఇంకా కూడా తెగే వరకు లాక్కోవటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత భావం జగన్మోహన్ రెడ్డి మీద వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు. ఎందుకు? ఈ బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ ప్రకారంగానే వచ్చే ఏడాది కాలం పాటు ఈ ప్రభుత్వము ఏ పథకాలను అమలు చేయబోతోంది, ఏ విధంగా ఈ ప్రభుత్వము అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయాల్లో కానీ ముందుకెళ్ళబోతుంది అనేటువంటి చర్చ అసెంబ్లీలో జరిగేదానికి అవకాశం ఉంటుంది. నేను అసెంబ్లీలో ఆ విధమైన బడ్జెట్ పెట్టి చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నేను క్వశ్చన్లు వేస్తాను, మా వాళ్ళు కూడా క్వశ్చన్లు పంపుతారు, మీరు అక్కడ సమాధానాలు చెప్పండి వాళ్ళు చెప్పరు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్ని జగన్మోహన్ రెడ్డి మీద వేసేసి అసలు విషయాలు చర్చకి రాకుండా ఇవన్నీ ఈ కర్మలకన్నీ కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనే అని వాళ్ళు మొత్తం గంపగొత్తగా చెత్తంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తున్నారు. కాబట్టి కూటమి ఈ విధంగా కొంత సేవ్ అవుతుంది. ఈ ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చ జరగకుండా చేసుకుంటుంది మాత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నాకు అభిప్రాయం. ఓకే, ఇంకొక అలాగని మరి అరెస్టుల విషయంలో మాట్లాడరని నేను అన్నాను. ఓకే, ఇంకొక అంశం కృష్ణాంజలి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన యాత్ర మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టున్నది. బాబు గారు ఏమోని కుంభ్ ఆఫ్ టెంపుల్స్ అని ఆయన అంటున్నారు, మరొక వైపు లోకేష్ గారు ఏంటి పూర్తిగా ఇదంతా ఒక ఆధ్యాత్మికం వైపు వెళ్తుందా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ప్రధాన పార్టీ ముఖ్య పాత్రధారులందరూని? ఇక్కడ ఒక అంశం గమనించాలండి. మొత్తము మనం చిన్నప్పుడు మీరు చూసారో లేదో తోలుబొమ్మలాట ఉండేదండి. తోలుబొమ్మలాట వెనకాల ఆడించేవాళ్ళు. ఈ తోలుబొమ్మలాట ఆడించేటువంటి ఎక్కడైనా ఢిల్లీ నుంచి అండి ఆడిస్తుంది. బీజేపీ వాళ్ళు ఆడిస్తున్నారు. ఇక్కడ ఆడేటువంటి ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ బొమ్మలే. అందుకని ఈ ఎజెండా ఎవరిది? మొత్తం బీజేపీ ఎజెండా, హిందుత్వ ఎజెండా, బీజేపీకి ఉపయోగపడేటువంటి ఎజెండా. అనివార్యంగా ఆ ఎజెండాలోకి రాకపోతే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు. వీళ్ళు వెళ్ళి అందరూ వెళ్ళి క్యూ కట్టారు కదా, కుంభమేళాలో మునుగుతున్నారు కదా, ఆడకెళ్ళి ప్రయాగరాజ్కి వెళ్ళి అంతవరకే సరిపోదు. కుంభమేళాలో ప్రయాగరాజులో అక్కడ మునగాలి, ఢిల్లీకి వెళ్ళాలి, వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి పొగడాలి, మీరు చెప్పిన డైరెక్షన్ లో మేము పనిచేస్తామని చెప్పాలి. అప్పుడు మాత్రమే ఈడీ, సిబిఐ ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు రావు. ఇది ఎవరికి వర్తిస్తాయి? చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి మాత్రమే వర్తిస్తాయి. పవన్ కళ్యాణ్ వర్తిస్తామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి బీజేపీకి అమితమైనటువంటి ఒక సఖ్యత, ఒక ప్రధానమైనటువంటి ఎజెండా మీద ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వాళ్ళకేం వైరం లేదు. కాబట్టి ఈ భయం పట్టుకున్నది ఏమిటంటే తెలుగుదేశం వాళ్ళకి లేనటువంటి ఎజెండా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేది చూస్తే వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తల యొక్క కడుపు తరుక్కుపోయేటువంటి పరిస్థితి. హిందుత్వ గురించి ఇప్పుడు ఆ గుళ్ళు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. నారా లోకేష్ పెళ్ళం పిల్లలతో వెళ్ళి అక్కడ కుంభమేళాలో ప్రయాగరాజలో మునగాల్సిన పరిస్థితి. దండం పెడుతుంది ఎవరికి? అయ్యా అమిత్ షా, నరేంద్ర మోడీ చూడండి, ఇదిగో మేము వచ్చాం, మా ఆగ్రహించుకున్నాం, మీరు మమ్మల్ని కొంచెం కనికరించండి అని చెప్పేటువంటి ఇదైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఉపయోగపడే, రాజకీయంగా ఉపయోగపడే ఎజెండా అండి. పవన్ కళ్యాణ్ హాయిగా దక్షిణ భారతదేశం మొత్తం తిరుగుతున్నాడు. హాయిగా భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రానికి చెందినటువంటి ఒక పొలిటికల్ హీరోగా, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా బీజేపీ అతన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం పక్కాగా చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే హిందూ టెంపుల్స్ కి వెళ్ళట్లేదు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా వెళ్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం ఎక్కువగా ఎక్స్పోజర్ చేసి చూపిస్తున్నారు. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఏదో ఇక్కడికి వెళ్ళి దండాలు పెట్టి ఏదో భయపడాల్సినటువంటి దయనీయ పరిస్థితిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లేరు. గతంలో కూడా అదే మోడీని ఎదిరించి మాట్లాడారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఈ రోజున మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సినటువంటి పనులు ఆయన చేస్తా ఉన్నారు. దాసోహమో దండాలో పెట్టాల్సినటువంటి కర్మ మాకేం పట్టలేదు. కృష్ణన్న ఆ విషయంలో మాత్రం ఒకటి కరెక్ట్ చేసుకోవాలి. రెండోది, ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ వంశీని కలవటం. వెళ్ళినప్పుడు వంశీ గారి గురించి మాట్లాడారు, పిడుగురాళ్ళ అంశం మాట్లాడారు, పిడుగురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గురించి మాట్లాడారు. అసలు కొంచెమన్నా అవగాహన ఉండాలా? పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో ఎన్నికలే జరగకుండా మొత్తం యునానిమస్ చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ఎలక్షన్ డెమోక్రసీ బ్యూటీ ఏంటండి? నామినేషన్స్ వేయాలా, ప్రచారం చేసుకోవాలా, ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలా, గెలవాలా, అది కదా ఎలక్షన్ అంటే. అట్లా చేయలేదు కాబట్టి ఈ రోజున కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ఎక్కడికక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరిగిపోతా ఉన్నాయి. ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చేసినటువంటి అప్రజాస్వామ్య కార్యక్రమాలు. వాస్తవంగా ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో రావటం, ఇవన్నీ ఈ ప్రాసెస్ నిజంగా ఎవరు కూడా హర్షించాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏ విధమైనటువంటి ఎలక్షన్ ఇయర్ చేశారు? మీరు కనీసం ప్రచారం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారా? పోలీసుల్ని పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, బూతుల్ని క్యాప్చర్ చేసి, అసలు నామినేషన్లే వేయకుండా చేసి, దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఈ రోజు వచ్చి అయ్యా బాబు అంటున్నారు. విజయ్, కొడాలిని భయపెట్టారా సార్? ఇప్పుడు మేము ఎవరిని భయపెట్టేటువంటి విధానం లేదు. నిజంగా మేము కింద మాట్లాడుతున్నాడు, గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా మాట్లాడుతున్నాడని కీర్తన గారు అంటుంటే. సార్, ఆయన అధికారం వల్ల వచ్చినటువంటి అహంభావంతో ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడినటువంటి ఆ పరిస్థితులు కేవలం నేను అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి మాట్లాడాను, నేను ఇప్పుడు అధికార పార్టీలో లేను కాబట్టి అటువంటి మాటలు మాట్లాడను అని చెప్తా ఉన్నారు. అంటే ఆయనకి అధికారం ఉంటే ఆ విధమైనటువంటి ప్రవర్తన ఉంటది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి, ఆయనకి ఎప్పటికి కూడా అలానే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలనేటువంటి మాట ఆయనంతటా ఆయనే స్పష్టంగా ప్రజలకి మరొకసారి గుర్తు చేసి చెప్పారు. అంతే తప్ప ఇక్కడ మేము సార్ ఇప్పుడు విడుదల రజనీ గారు ఉన్నారు,
ఇవాళ కోర్టుకు వెళ్ళి ఏదో రిలీఫ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆమె మీద కేసు పెట్టిన అరెస్ట్ చేయాలి ఇంతవరకు. మేము నిజంగా కక్ష సాధింపు చర్య ఉంటే ఎఫ్ఐఆర్ బుక్ అయిన 5 నిమిషాలు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కదా. వంశీ గారిని కూడా అదే విధంగా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, మళ్ళీ లోకల్ కోర్టుకి వచ్చే వరకు ఎక్కడ అరెస్ట్ చేయాల. ఇవాళ కొడాల నాని గారు కానీ, పేరు నాని గారు కానీ ఎవరిని కూడా మీద ఎఫ్ఐఆర్ కట్టాం కాబట్టి అరెస్ట్ చేయట్లా. ఎక్కడా కూడా కక్ష సాధింపు అనేది లేదు. డెమోక్రటిక్ వేలో చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ చేసినటువంటి రాజకీయం మాత్రమే మేము చేస్తున్నాం. వాళ్ళలాగా కనీసం సార్ ఇంతకంటే ఈ భారతదేశంలో కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా సీనియర్ రాజకీయ నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు. ఇక వాళ్ళు కక్ష రాజకీయాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించిన తక్కువ మనం అభివర్ణించవచ్చండి. లక్ష్మణ్ చెప్పండి. కొడాలి భయపడ్డారా? వర్మ గారు కొడాలి నాని గారు కాదు, కొడాలి నాని గారి ఇంట్లో పెంచుకున్న బొచ్చుకు కూడా భయపడదు వాళ్ళ కోసం. చూసారా, నేను ఫస్ట్ లో నా ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను. నాయకులు క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. రెడ్ బుక్ ఎక్కడ ఉంది? రెడ్ బుక్ ఎక్కడ ఉంది? రెడ్ బుక్ వినమ్మా వినమ్మా వినమ్మా. రెడ్ బుక్ విజయ్ అదేం బూత్ మాట ఏం కాదు కదా. సరే ఓకే వెయిట్. ఓకే లక్ష్మణ్ ఈ వాయిస్ బ్యూట్ అయింది. వర్మ గారు నేను ఒకటే చెప్తున్నాను సార్, వీళ్ళు ఇంత కౌంటర్ ఇచ్చారు. ఏమిచ్చారు కొడాలని గారు? మీరు 3 కేసులు కాదయ్యా 30 కేసులు వేసుకున్నా భయపడేది లేదు. దేనికి భయపడాలా? ఏం అవినీతి చేశారని భయపడాలి, ఏం అక్రమాలు చేశారని భయపడాలి. దేనికోసం మీరు కక్ష సాధింపులు చేస్తే భయపడతారా? కక్ష సాధింపులు చర్యలు తీసుకుని మీరు జైల్లో పెడితే మేము భయపడతారా? మేము ఒకటే చెప్తాం వర్మ గారు, మీరు ఇదే పరిపాలన కానీ ఇదే రకంగా కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకెళ్ళి మీరు ఇచ్చిన హామీలు తొంగలో తొక్కి అలా పరిపాలిస్తే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి, దేంతో కొట్టాలి, ఏం పెట్టితో కొట్టాలి ప్రజలు ఆల్రెడీ ఉన్నారు. మీరు రోడ్ల మీదకి వచ్చి మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ నారా లోకేష్, ఇదే డీసీఎం రోడ్ల మీదకి వచ్చి ప్రజల్లో మా జగన్మోహన్ రెడ్డి గారిలో తిరిగితే ఎవరెవరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారో, లెఫ్ట్లో కొడితే రైట్లో పగిలిపోద్దో మీరు చూస్తారు. లెఫ్ట్లో కొడితే రైట్లో పగిలితే మీ అందరికి కూడా ఎంగరేం పడే అవసరం లేదు. మేము ఒకటే చెప్తాం వర్మ గారు, ఇది వర్మ గారు పట్టాభి ఏదైతే చేసినట్టు వాక్యాలకి అసలు అరెస్ట్ దేనికి చేశారు కూడా టీడీపీ వాళ్ళకి తెలియదు. అక్కడ కూర్చున్నటువంటి జనసేన పార్టీ వాళ్ళకి తెలియదు. అక్కడ టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసినందుకు అరెస్ట్ చేయలేదండి. టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి కోసం వాళ్ళ వంశీ గారిని అరెస్ట్ చేయాల. అక్కడ దళితుల్ని ఎవరైతే చచ్చావో ఆ వర్ధనైన వ్యక్తులని ఆయనకి భయపెట్టి ఆయన కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించాడని ఒక అభియోగం క్రియేట్ చేసి ఆయన ఎక్కడ మరి ఈయన వంశీ గారు ఆల్రెడీ ఈ యొక్క కేసులో బెయిల్ తెచ్చుకున్నారు, ఆయన అరెస్ట్ చేయడానికి అవ్వదని తెలిసి గమనించి దొంగ కేసు హైదరాబాద్ వెళ్ళి ఆయన హఠాత్తుగా తీసుకొచ్చి 14 రోజులు రిమాండ్ పెట్టి అదే సత్యవర్ధన్ జైలుకి తీసుకెళ్లి ఆయన దగ్గర వైట్ పేపర్ మీద సంతకం పెట్టుకొని ఆయన మీద వంశీ గారి మీద మళ్ళీ కేసు పెట్టించారండి. సత్యవర్ధన్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే సత్యవర్ధన్ మీరు తీసుకొచ్చి ఇక వల్లభనేని వంశీ గారు నన్ను కిడ్నాప్ చేశారు, వల్లభనేని వంశీ గారు మా కుటుంబ సభ్యులను బెదిరించారు, అందుకే ఆయన మీద మీరు చర్యలు తీసుకోండి ప్రశ్న పెట్టించండి. అధికారంలో మీరే ఉన్నారు కదా, మీరు కాదు కదా అధికారంలో ఉన్నది, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఇంతవరకు కూడా జడ్జి ముందు కూడా హర్షవర్ధన్ పెట్టడానికి ఆల్రెడీ ఆ వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఫ్రేమ్ చేస్తున్నారు. చెప్పండి, ఎవరు చెప్తారు సార్ ఈ కథలను కూడా? ఈలోగా స్క్రిప్ట్ రాసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ఒక స్క్రిప్ట్ ఇచ్చింది, అరే బాబు మీరు అక్కడ చేయవలసింది పరిపాలన కాదు, గుడులు గోపురాలు అంటావు నువ్వు ఆ దేవుల చుట్టూ తిరుగు, అదే పుణ్యం వస్తుంది. ఎలాగో నువ్వు అక్కడ పోస్టులు అమ్ముకున్న దాంట్లో మనం హైలైట్ చేసాం కాబట్టి ఆ పోస్టులు అమ్ముకున్నది ఎలాగో హైలైట్ అయింది కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ఈ రకంగా నువ్వు హైలైట్ అవుతావని పవన్ కళ్యాణ్ గారిని పంపించారు పాపం. ఆ పాప అన్ని తెలియనటువంటి వాళ్ళ భార్యను తీసుకెళ్లారు. ఆవిడ క్రిస్టియన్ పాప, ఆవిడకి ఏం చేయాలో తెలియక ఈయనేమో దండం పెడితే మునిగుతుంటే
ఆవిడకి ఏం చేయాలో తెలియక కెమెరా ముందు ఎవరో చెప్తే నటిస్తుంది ఆవిడ. ఓకే ఓకే దండం పెట్టాలి, నీళ్లు తీయాలి. పాప ఆవిడకి అర్థం కావట్లేదు, ఎందుకంటే తెలుగు అర్థం కాదు కదా, ఆవిడకి ఇంగ్లీష్ తప్ప తెలుగు అర్థం కాదు. అలా ఆయన ఎందుకు మునుగుతాడో ఆవిడకి అర్థం కాదు. వెయిట్ ఇవే తప్పుడు, ఇదే అనవసరమైన మాటలు సార్. అనవసరమైన మాటలు కాదు సార్, అనవసరం కదా. రాజకీయపరంగా విమర్శించండి అబ్బా, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని ఎందుకు మీరు ఏ విధంగా ట్రోలింగ్ చేస్తారు సార్? సరే ఆవిడ వెళ్ళడమే గొప్ప విషయం కదబ్బా. కాదు లక్ష్మణ్ వినాలి, ఆవిడ క్రిస్టియన్ అని నువ్వే అంటున్నావు. క్రిస్టియన్ అయినా అంత గౌరవంగా హిందూ సాంప్రదాయాలని ఆవిడ నమ్మి వెళ్ళింది. ఆవిడకి ఏమైనా ఎలా చేయాలో తెలియదు, దండం ఎలా పెట్టాలో తెలియదు అంటే బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు ఆవిడ గౌరవంగా వెళ్ళా. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి తెలియదు. అక్కడ ఏమని పిండం పెడతా ఉన్నారో, పిండ ప్రదర్శనకి వెళ్ళారో, పిండం పెట్టడానికి వెళ్ళారా, స్నానం చేయడానికి ప్రాబ్లం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళమని ఎవరు వద్దన్నారు? ఓకే కీర్తన గారు, పిండ ప్రదర్శన చేయించారు అక్కడ. కీర్తన ఆవిడ సమాధానం చెప్తారు. కీర్తన రెస్పాండ్. సార్ బుద్ధి జ్ఞానం కొంచెం సంస్కారం ఉండే వాళ్ళతో కూర్చుంటే మాకు ఒక విలువ ఉంటుంది సార్. ఒక విదేశీ వనిత అయ్యి తన భర్త ఏదైతే ఆచారాలు ఫాలో అవుతున్నారో, నువ్వు ఒక విదేశీ వనిత అయ్యి తన భర్త ఏ ఆచారాలు ఫాలో అవుతున్నారో అవి నేను కూడా ఫాలో అవ్వాలి, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ ఇక్కడ గౌరవంగా నా భర్త గౌరవాన్ని కాపాడాలని ఒక విదేశీ వనిత ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యగా ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోడలుగా చెలామణి అయ్యి గుడికి రాకుండా పట్టు వస్త్రాలని ఆయన సతీ సమేతంగా సమర్పించకుండానే కాలయాపన చేసిన సంస్కార హీనులు మీ పార్టీ వాళ్ళు, సంస్కార హీనురాలు మీ పార్టీ అధ్యక్షుడు భార్య. అండ్ ఉగాది పండగ గురించి ఒక సెట్ చేయించుకున్నారు మీరు. సిగ్గు శరం ఉండే వాళ్ళు ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. నన్ను ఇంకా దిగజారి మాట్లాడలేక చేయకండి. నిజంగా మనం అప్రిషియేట్ చేయకపోయినా బాధ లేదు అన్నా లెజ్వానాల గారిని. నిజంగా ఆమె చూసి ఇన్స్పైర్ అవ్వాలి. బీయింగ్ ఏ ఇండియన్, ఫస్ట్ మనకు ఇండియన్ అని గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్ గౌడ్ గారు దిగజారిపోకండి. ఆ కండువా వేసుకున్న పుణ్యాన చే అనిపిస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈరోజు. అండ్ సెకండ్ థింగ్ సార్, లెఫ్ట్ అండ్ రైట్ పగలు కొడతారంట. ఆయన ఏమైనా హీరోనా జగన్మోహన్ రెడ్డి గారు? లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి ఓ ఆయన ఎలివేషన్ చూపించి ఏమైనా ఆయనకి ఏమైనా సినిమా ప్రమోషన్స్ ఏమైనా ఇస్తున్నారా? ప్రజల కష్టాలు తెలుసని కదా సార్ నాయకుడు ఉండేది. లెఫ్ట్ అండ్ రైట్ పగలు కొడితేనే 11 వచ్చాయి. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గౌడ్ గారు? నాకు అర్థం కాలే. ఒక నాయకుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు సార్? ప్రతిపక్ష నేతలు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టడానిక? ప్రజలకు మంచి చేయడానికి? ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మీ ప్రభుత్వంలో ఏం చేశారండి అంటే జవాబు లేదు. ఈ రోజు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మీ దగ్గర సరైన ఆన్సర్ లేదు. ఎందుకు మీ ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగితే ఒక్కరు నోరెందుకు ఎత్తలేదండి అంటే ఆన్సర్ లేదు. అధికారులు మీ ప్రభుత్వంలో గాని ఇప్పుడు గాని ఎందుకండి బెదిరిస్తున్నారు మీరు అంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. మీ దగ్గర తెలిసింది ఒకటి, మర్యాద లేకుండా సంస్కారహీనంగా మాట్లాడడం. ఈరోజు కుంభమేళా అనేది ప్రతి ఒక్కరూ భాగస్వాములే, కులాలకు మతాలకు అతీతంగా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి మనం నచ్చితే మనం వెళ్తాం, లేదంటే మనం గమ్మన ఉంటాం. అంతేగాని అది కూడా మీరు క్రిటిసైజ్ చేస్తూ బీజేపీ వాళ్ళు చెప్పారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. బీజేపీ వాళ్ళు ప్రతి బిల్లుకి మీరు ఆమోదం పలకండి, లేదంటే అవినాష్ కేసు పైకి తీస్తామని చెప్పారా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిల్లుకి మీకు ఆమోదం పలికారా గత ప్రభుత్వంలో? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుకొని పోయి ఇచ్చేవాడా? ఏం మాట్లాడతారు సార్ ఇర్రెస్పాన్సిబుల్ గా? అసలు మీకు ఏమన్నా ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు కరెక్ట్ జవాబు చెప్పారు. లక్ష్మణ్ ఎవరు మాట్లాడితే వాళ్ళకే ఇస్తున్నారు. మీరు మ్యూట్ లో ఉన్నది. మీకు అవకాశం అయితే మీరు ఫింగర్ లిఫ్ట్ చేయండి, నేను ఇస్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, రెడ్ బుక్ అంటారు. లోకేష్ అన్న చాలా క్లియర్ గా చెప్పారు, రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయంటే ఎవరైతే ఈ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి అన్యాయాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పరిచారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయని. రైట్, ఓకే. వాళ్ళ పేర్లకే ఇక్కడ పనిష్మెంట్ వస్తుంది, గమనించండి. లక్ష్మణ్ పర్సనల్ గా వద్దు సార్. మేము పవన్ కళ్యాణ్ గారిని అనడం కారణం ఏంటంటే ఆయన చెప్పారు ఏమని, అమ్మా మేము అధికారంలోకి వస్తే నాది బాధ్యత, పవన్ కళ్యాణ్ గారు నాది బాధ్యత. మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మినా నమ్మకపోయినా, లోకేష్ గారిని నమ్మినా నమ్మకపోయినా, కూటమిని నమ్మినా నమ్మకపోయినా నాది షూరిటీ, నేనున్నా మీ వెనకతల, మీరు ఓట్లేయండి అని బలంగా
మీరు ఏదైతే మీరు సరే, ఇప్పుడు దానికి కుంభమేళా స్నానాలకి సంబంధం ఏంటి? ఓట్లు వేయించుకున్నారో ఈ రోజున అదే ఆడపిల్లలకి అదే ఆడపిల్లల అత్యాచారాలు జరిగి అదే ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు జరిగితే మీరేమో ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చెప్పి సినిమా మ్యూజిక్లు చేసుకుంటారా? మీరేమో గుళ్ళు గోపురాలు చెప్పి గుళ్ళు దేవుల చుట్టూ తిరుగుతారా? రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణాంజలి గారు ఏంటి ఈ వాదన ఆయన చేసే కామెంట్స్ ఎలా చూడాలి? పిచ్చి పరాకాష్ట. ఒక నిమిషం ఆయన ఏదో వాడి ఏడిపిస్తున్నారు. కొడుకు మీద ఆడికి నమ్మకం ఉంటే లోకేష్ గారి మీద ఆవిడ మగాడైతే ఆ ఇద్దరు రోజుల్లో ఎవడో ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఆయన పొలిటీషియన్ గా ఉన్నాడు వంశీ, అతను ప్రత్యర్థుల మీద విమర్శలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద, వాళ్ళ కుటుంబీకుల మీద ప్రజాస్వామ్యంలో దేవాలయం అంటే అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడేది ఏంటి అనేది చూసిన తర్వాత ఇప్పుడు అనివార్యంగా అత్యవసరమైన పరిస్థితులు గత్యంతరం లేక చంద్రబాబు నాయుడు వంశీని సపోర్ట్ చేస్తున్నాడు. వంశీని సపోర్ట్ చేస్తూ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అన్పార్లమెంటరీ ఏ స్థాయికి దిగజారాడంటే వంశీ స్థాయిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మన లక్ష్మణరావు గారు ఇంకా కొత్త భాష ఏదన్నా సరే అద్భుతమైనటువంటి భాష మాట్లాడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయనకు ఒక సందేశం ఇచ్చాడు వాళ్ళ నాయకుడు. ఏంటి అని అంటే మనం ఇలాగనే మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడటం ద్వారాగా మనం అధికార పార్టీ వాళ్ళని రెచ్చగొట్టాలి అనేటువంటి దాని మీద మాట్లాడేది తప్ప దీని వల్ల ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవం మరింత తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రజల మద్దతు దొరకదు. వర్మ గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఆత్మాభిమానం ఉందా? లోకేష్ గారికి ఆత్మాభిమానం ఉందా? భువనేశ్వరి గారికి ఆత్మాభిమానం అంటే వీళ్ళ ముగ్గురికి అభిమానాలు ఆత్మగౌరవాలు ఉంటే మరి వల్లభనేని వంశీ గారికి ఉండదండి? వల్లభనేని వంశీ గారి యొక్క పర్సనల్ జీవితాన్ని, పర్సనల్ వీడియోలు, ఫోటోలు మీ టీడీపీ అఫీషియల్ హ్యాండ్లో పెట్టి మీరు ట్వీట్ చేసి నారా లోకేష్ ట్వీట్ చేపిస్తే ఏం చేస్తారు సార్? ఎవరు ఊరుకుంటారు సార్? అంటే ఇప్పుడు వేరే నాయకుల పైన వస్తే కూడా మీరే చేసినట్టు పెట్టినప్పుడు ఎవరైనా కొరుకుతారండి? చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన వచ్చినా మీరు చేసినట్టేనా? వైసీపీ చేసినట్టేనా? వల్లభనేని వంశీ గారిని కావాలని ఆయన క్రిటిసైజ్ చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు మీ ప్రభుత్వంలో జరిగితే మీ ప్రభుత్వంలో చేసినట్టేనా? అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టేనా సార్? లక్ష్మణ్ గారు ఏం మాట్లాడతారమ్మా? అంటే ఈ రోజున ఒక్క నిమిషం సార్, ఈ రోజున దొండకాయ కిరణ్ ఉన్నాడు. దొండకాయ కిరణ్ గారితో నాకు తెలిసి ఆ కీర్తన గారు చాలా ఆ వీడియోలు చేసి ఉన్నారు. అదే డిబేట్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మరి ఇప్పుడు ఆయన మీద అలిగేషన్ వచ్చింది. మరి ఏమైనా కీర్తన గారి గురించి తప్పుగా మాట్లాడతామండి? తప్పు కదా, ఎందుకంటే నేను పార్టీలో ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నా కీర్తన గారిని, చాలా మంచి అమ్మాయి. ఆడెవడో ఆ దొండకాయ గారి గురించి, కీర్తన గారి గురించి తప్పుగా మాట్లాడగలమా? క్యారెక్టర్ అసోసియేట్ చేయగలమా? ఏం డిబేట్ లో ఏం మాట్లాడుతున్నారు? ఏం తీసుకుపోతున్నారు లక్ష్మణ్ గారు? నాకైతే అర్థం కాదు. ఆడపిల్లల గురించి నోటికి ఎట్ట వస్తే అట్ట మాట్లాడుతున్నాడు. మీరు అన్నారు ఏం తీసుకెళ్తున్నారు వర్మ గారు? పర్సనల్ గా వచ్చినప్పుడు మీ జీవితం గురించి అడగన్నప్పుడు మీకు బాధ అనిపించింది కదా? పొలిటికల్ లైఫ్ కి, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళకున్న అలిగేషన్స్ కి దీనికి ఏం సంబంధం వచ్చినప్పుడు ఆయనకు అలాగే అనిపిస్తుందండి. కీర్తన గారు మన వరకు వచ్చినప్పుడు మనం అసలు సంబంధమే లేని ఇష్యూలోకి నా పేరు తెస్తున్నారు. అనవసరమైన టాపిక్ ఇది సార్, అనవసరమైన టాపిక్ కాదు సార్ ఇది. ఇప్పుడు నీ కీర్తన గారిని అల్లా, కీర్తన గారికి అదే జరిగితే ఆవిడ బాధపడదా? నాకు జరిగితే నేను బాధపడినా, కిరణ్ జరిగితే కింద బాధపడ్డా? ఓకే అండి, ఎవరు పర్సనల్ గా వెళ్ళదు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ కీర్తన గారు, థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ 2 99 న్యూస్.